వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మహిపాల వీధిలో కొలువై ఉన్న క్యాథలిక్ ఆరాధ్య దైవం అమలోద్భవి మాత పుణ్యక్షేత్రంలో రెవరెండ్ ఫాదర్ బెల్లంకొండ ఇన్యాస సౌరయ్య ఆధ్వర్యంలో 72వ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నవదిన ప్రార్థనలు సమాప్తం కాగా క్యాథలిక్ సంఘ విశ్వాసులు, జేసు సభ గురువులు, ఉపదేశకులు, సంఘ పెద్దలు, సిస్టర్స్, యూత్ వింగ్ మర్యాదల సభ్యులు కలిసి పట్టణంలో పవిత్ర జపమాల ఉచ్చరిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మహోత్సవాలను విజయవంతం చేసిన ఫాదర్ బెల్లంకొండ సౌరి, చర్చి కమిటీ సభ్యులు విజయరాజు, చినసత్యనారాయణ, అంబటి త్రిమూర్తులు తదితర పెద్దలను అమలోద్భవిమాత పుణ్యక్షేత్ర విశ్వాసులు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ యొక్క విలువని తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారి టీం దేశవ్యాప్తంగా ఈ ఆంధ్ర రాష్ట్ర పరువుని బజారుకి ఇచ్చేటటువంటి ప్రయత్నం, కూటమితో జతకట్టి, బీజేపీ పార్టీతో జతకట్టి విమానయాన రంగాన్ని మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇండిగోకి పట్టినటువంటి గతికి కారణమైపోయిందని నేషనల్ మీడియా కోడే కూస్తుంది. దీనిలో జరిగినటువంటి తప్పిదం ఏంటి? ఒక ఇండిగో అనేటటువంటి వ్యవస్థకి ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోవడం వలన ఈ యొక్క సమస్య వచ్చి లక్షల మంది యొక్క ప్రయాణాలు, అనేక మందికి ఇబ్బంది జరగడానికి కారణం ఎవరు? ఇంకా తగుదునమ్మా అని డిబేట్లలోకి వచ్చి లోకేష్ గారి పేరు ఇక్కడ డబ్బా బాజా ఊదినట్టుగానే, ఇక్కడ డబ్బా కొట్టుకున్నట్టుగానే, ఆంధ్ర రాష్ట్రంలో డబ్బా కొట్టుకున్నట్టుగానే జాతీయ ఛానల్లోకి వెళ్ళి లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నారు అని చెప్పారు. మరి అర్నాబ్ గోస్వామి గారు అడిగిన ప్రశ్న ఏంది? ఏ కెపాసిటీ మీద లోకేష్ దీన్ని పర్యవేక్షిస్తాడు అని అడిగాడు. సమాధానం ఉందా? అంటే విమానయాన రంగానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా లోకేష్ ఏళ్ళు కాళ్ళు పెడుతున్నాడనే కదా దానిలో అర్థం. ఇక్కడ ఎవరిని మంత్రి పదవుల్ని సరిగా నిర్వహించనివ్వక, అక్కడ సెంట్రల్లో సరిగా నిర్వహించక ఈ గతికి తీసుకొచ్చేశారు. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూలిపోవడానికి కారణమని, లోకేష్ గారే కారణమని చెప్పటానికి వారి వ్యాఖ్యలే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్రంలో మంత్రులను పనులు చేయనినట్లే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల విషయాల్లో కూడా తలదూరుస్తున్నాడని వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఇది వాళ్ళకి సిగ్గుచేటు. ఆ పార్టీ యొక్క పరువుతో పాటు ఈ రాష్ట్ర పరువును కూడా వాళ్ళు దిగజారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశర్చనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, అయితే ప్రణాళిక లోపాల కారణంగా ప్రయాణికులకు కలిగిన తీవ్ర ఇబ్బందులకు సంస్థను బాధ్యుల్ని చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం లోక్సభలో మాట్లాడుతూ నిబంధనలు పాటించని ఏ ఎయిర్లైన్స్ సంస్థను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సంక్షోభం నేపథ్యంలో డీజీసీఏ ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. Safety in civil aviation is completely non-negotiable. India is a founding member of the International Civil Aviation Organization and remains firmly committed to the highest global standards of safety. Revised flight duty time limitations, scientifically designed to prevent pilot fatigue, are being implemented. These reforms are essentially for passenger safety. DGCA adopted a phased-wise implementation plan in consultation with all the stakeholders. Phase 1 from 1st July 2025, Phase 2 from 1st November 2025. Indigo had clearly assured full compliance with these norms and also confirmed its preparedness to undertake its winter schedule. Despite these assurances, prima facie, it was observed that internal rostering disruptions led to large-scale cancellations, causing inconvenience to thousands of passengers. The ministry advised the regulator to act immediately. Inquiry orders and show cause notice to CEO and COO of Indigo were issued. Also, Indigo has been directed to restructure its operations, add reserve crew capacity, improve passenger handling, and restore normal schedules without any delay. Enhanced oversight on the ground continues. Passengers' interests have been at the center of every decision taken by the government. We intervened to cap fares
so that no passenger would be exploited due to the sudden demand spikes and opportunistic pricing. Indigo was ordered to issue refunds promptly, and as informed by them, more than 750 crore has already reached the passengers. For the passengers who wanted the rebookings to be done, the same were done without any additional charges. We are monitoring each and every case of baggage handling over and ensuring that communication with passengers is both timely and dignified. As informed by Indigo, process of refunds, baggage handling are over in its final stages. Our 24/7 control room continues to assist passengers directly whenever needed. Going forward, the government is determined to build a more robust and competitive aviation ecosystem. Through our policies, we are encouraging more new airlines to start and operate in India, ensuring fair access to airport capacity and eliminating any possibility of duopoly, controlling connectivity and pricing in our skies. More airlines mean more choice, more affordability, and more resilience for the passengers. In the last 1 decade, Indian aviation has evolved to become more inclusive. India has emerged as the world's fastest growing aviation market with year-on-year passenger growth of around 12%. India is already third biggest domestic aviation market with a huge potential for future growth. And the policies of the government will ensure that this growth trajectory is kept intact. To summarize, operations are stabilizing fast, safety remains fully in force, Indigo is being held accountable, passengers' convenience and dignity are being protected, and long-term measures are underway to make India's aviation sector stronger and more passenger-centric. The government will remain fully vigilant until normalcy is achieved and will continue to ensure that every passenger in India travels safely, comfortably, and with the respect they deserve. పశ్చిమ బెంగాల్లో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నందునే పార్లమెంట్లో వందే మాతరం గేయంపై చర్చ చేపట్టారని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. వందే మాతరం 150వ వార్షికోత్సవాల సందర్భంగా ఆ గేయంపై సభలో చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వందే మాతరం భారత ప్రజల్లో మమేకమై ఉందని, ఇది మన జాతీయ గీతమని ఆమె అన్నారు. ప్రజలు వర్తమానం భవిష్యత్తును వదిలి గతంలోకి తొంగి చూడాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఈ దేశంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని, వారిని ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా చర్చ జరపడం లేదని విమర్శించారు. वंदे मातरम उस आधुनिक राष्ट्रवाद की अभिव्यक्ति है जिसने भारत के लोगों को एक राजनीतिक और नैतिक आकांक्षा से जोड़ा, जिसने भारत के लोगों को एक साझा नियति के उत्तराधिकारी, एक साझा भविष्य के निर्माता के रूप में देखा. लेकिन आज की ये बहस मुझे कुछ अजीब सी लग रही है. जैसे मैंने कहा, ये गीत देश की आत्मा का हिस्सा बन चुका है. 150 सालों से देशवासियों के दिलों में ये गीत बस चुका है. 75 सालों से हमारा देश आजाद है, तो फिर आज इस बहस की क्या आवश्यकता है? हमारा यहाँ मकसद क्या है? जनता से हमें दिया गया दायित्व, जनता का विश्वास, उनके प्रति हमारी जिम्मेदारी, हम किस तरह से इसका इस्तेमाल कर रहे हैं, हमें ये सोचना चाहिए. क्योंकि अब इस मोड़ पर हम इस सदन में अपने राष्ट्रगीत पर भी बहस करेंगे. आपने बहस मांगी है, आपने बहस मांगी है. आप तो इलेक्टोरल रिफॉर्म्स की बहस नहीं मांग रहे थे कि जब तक हम इस पर बहस नहीं करेंगे तब तक उस पर बहस नहीं होगी. इसकी वजह क्या है? इसकी वजह क्या है? हम आज यहाँ ये बहस क्यों कर रहे हैं? हमारा राष्ट्रगीत है, इस पर क्या बहस हो सकती है? हम ये बहस यहाँ आज 2 वजहों से कर रहे हैं. पहला कि बंगाल का चुनाव आ रहा है, हमारे प्रधानमंत्री अपनी भूमिका निभाना चाहते हैं उसमें. और दूसरी वजह ये है, ये मकसद है, पुरानी मकसद इनकी अध्यक्ष महोदय, कि जिन्होंने स्वतंत्रता की लड़ाई लड़ी, जिन्होंने देश के लिए बड़ी बड़ी कुर्बानियां दी,
उन पर सरकार नए आरोप लादने का मौका चाहती है। देश का ध्यान फिर से जनता के ज्वलंत मुद्दों से भटकाना चाहती है। यही एक मकसद है आपका। आपका मकसद है कि हम फिर से उसी अतीत में मंडराते रहें, उसी की तरफ हम देखते रहें जो हो चुका है, जो बीत चुका है, क्योंकि ये सरकार वर्तमान और भविष्य की ओर देखना ही नहीं चाहती। वे इस काबिल ही नहीं रही। सच्चाई ये है अध्यक्ष महोदय कि आज मोदी जी वह प्रधानमंत्री नहीं रहे जो एक समय में थे। सच ये है कि ये दिखने लगा है, उनका आत्मविश्वास घटने लगा है, उनकी नीतियां देश को कमजोर कर रही हैं और मेरे सत्ता पक्ष के साथी चुप इसलिए हैं क्योंकि अंदर अंदर से वे भी इस बात से सहमत हैं। आज देश के लोग खुश नहीं हैं अध्यक्ष महोदय, परेशान हैं, तमाम समस्याओं से घिरे हुए हैं, तमाम समस्याओं से घिरे हुए हैं और उन समस्याओं का हल आप निकाल नहीं रहे हैं। हाँ ठीक है, उसका भी बोल लेंगे, समय आएगा तो उसका भी बोल लेंगे, बल्कि कल समय आ रहा है, चुनाव पे चर्चा होगी, उस पे भी बोलेंगे। अध्यक्ष महोदय, इनके भी अपने लोग दबी जबान में कहने लगे हैं कि सारी सत्ता को केंद्रित करने से देश का नुकसान हो रहा है। इस बीच अगर हम अतीत की बातें नहीं करेंगे तो कौन सी बातें करेंगे? ये किसी और बात के काबिल ही नहीं है, सिर्फ ध्यान भटकाना है जनता का। इसलिए आज हम वंदे मातरम पर चर्चा कर रहे हैं। वंदे मातरम देश के कण कण में जीवित है, इस पर बहस नहीं हो सकती। लेकिन चलिए, आपने बहस मांगी, आप बहस करना चाहते हैं, बहस करते हैं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సగటును మించిన ఏపీ జీఎస్డీపీ ఈ ఆర్థిక సంవత్సరానికి 17.11% వృద్ధి సాధించడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడి. రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలను నిర్వీర్యం చేసే ప్రజాకంటక పాలన నడుస్తుంది. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇండిగోపై కఠిన చర్యలు తప్పవన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. నిబంధనలు పాటించని ఏ సంస్థను ఉపేక్షించేది లేదని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.